హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి దీపపు కుందులు, దేవుని దగ్గర సామాను, ఇత్తడి సామాను ఎలా క్లీన్ చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసిద్దాం. సో ఫస్ట్ అయితే మీరు డైలీ అయితే క్లీన్ చేయాలండి దీపం కుందులు. ఎందుకంటే ఎక్కువ రోజులు అలానే పెట్టేశారనుకోండి జిడ్డుగా అయిపోయి త్వరగా క్లీన్ అవ్వవు అనమాట. సో మనం డైలీ క్లీన్ చేసామనుకోండి, మనం పూజ చేసుకునే ఒక 10-15 నిమిషాల ముందు క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది. అవి ఆరిపోతాయి, తొందరగా క్లీన్ అయిపోతాయి అనమాట. సో ఇదైతే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఒకవేళ మీకు అలా ఇబ్బంది అనుకుంటే 2 సెట్స్ అయితే తీసుకోండి. ఒకటి దేవుని దగ్గర పెట్టి, అయినా మీకు సింపుల్గా తొందరగా అయిపోవాలి హడావిడి ఉన్నట్లయితే 2 పేర్స్ అయితే తీసుకోండి. 2 ఉన్నాయనుకోండి, 2 దేవుని దగ్గర పెట్టి ఇంకొక 2 బయట పెట్టి క్లీన్ చేసుకోవచ్చు తర్వాతకి ఎప్పుడైనా వీలున్నప్పుడు. మీకు తర్వాత ఉత్తనే పసుపు నీళ్ళు జల్లేస్తే సరిపోతుంది అనమాట. అలా అయినా చేయండి. తర్వాత ఫస్ట్ అయితే మామూలుగా సోప్ తోటి ఒకసారి క్లీన్ చేసేసుకోండి వీటిని. సో సోప్ తోటి క్లీన్ చేసుకుంటే ఏంటంటే జిడ్డు అనేది తొందరగా పోతుందన్నమాట. సో ఒకసారి సోప్ తోటి క్లీన్ చేసుకున్న తర్వాత కొద్దిగా చింతపండు తీసుకొని ఒక్కసారి మొత్తం రఫ్ చేయండి. సో దీనికి ప్రత్యేకించి చింతపండు ఏం అవసరం లేదు. మనం ఎప్పుడైనా, నేనైతే అలాగే చేస్తానండి, ప్రత్యేకించి ఏం నానబెట్టను. పచ్చిపులుసు చేసిన తర్వాత, చారు చేసిన తర్వాత చింతపండు మిగిలిపోతుంది కదా, వీటిలో కొద్దిసేపు అయితే నానబెడతాను ఒకసారి కడిగేసి. సో వీటితోటి, ఆ చింతపండుతోటి నేను క్లీన్ చేశాను అనమాట. ఎక్కువైతే ప్రత్యేకించి దీనికోసం చింతపండు అన్నట్టు ఏం పెట్టాను. ఒకసారి చింతపండుతో ఇలా మొత్తం అన్ని వైపులా క్లీన్ చేసుకున్న తర్వాత ఒకసారి కడిగేసి, పితాంబరి ఉంటుంది కదా, సో పితాంబరితో క్లీన్ చేసామనుకోండి తెల్లగా కొత్త వాటిలో మెరిసిపోతాయి. ఒకసారి ట్రై చేయండి మీరు. ఒక ప్యాకెట్ ఎంత 15 రూపీస్ 20 రూపీస్ ఉంటుంది. ఒక 5 టైమ్స్ అయితే మనం క్లీన్ చేసుకోవచ్చు, 5-6 టైమ్స్. చూసారు కదా, పితాంబరితోటి సబీనా పౌడర్ అయితే ఎక్కువ యూజ్ చేయకండి. ఎందుకంటే సబీనా పౌడర్ వల్ల మళ్ళీ లేనిపోయిన ప్రాబ్లమ్స్ వస్తాయి. అది ఎందుకు అంటే, మనం సబీనా పొడి వాడడం వల్ల ట్యాప్లలో మనం వాటర్ వెళ్తుంది కదా సింకులో, ట్యాప్ అనే సబీనా పౌడర్ అనేది సింకులో ముద్దగా అయిపోతుంది అనమాట. తర్వాత వాటర్ పోవడానికి కొంచెం కష్టం అవుతుంది ఇప్పుడు స్టార్టింగ్లో. ఇది ఒకటి టిప్ ఏంటంటే, కంపల్సరీ డైలీ అయితే క్లీన్ చేయండి. ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి, ఒకవేళ మీకు టైం లేదు అంటే 2 దీపపు కుందులు అయితే 2 సెట్స్ అయితే తీసుకోండి. ఒక దేవుని దగ్గర పెట్టిన, ఇంకొకటి మనం ఎప్పుడైనా వీలైనప్పుడు క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మనం యూజ్ చేసేటప్పుడు కొద్దిగా పసుపు నీళ్ళు చల్లితే సరిపోతుంది. సో ఇలా సింపుల్గా క్లీన్ చేసుకుంటే తెల్ల వాటిలా మెరిసిపోతాయండి. సో ఏం లేదు, కొద్దిగా చింతపండు, సబీనా ఫస్ట్ అయితే సోప్ తోటి క్లీన్ చేసిన తర్వాత చింతపండు ఒక్కసారి అప్లై చేసి, ఆ తర్వాత సబీనా పౌడర్తో మొత్తం క్లీన్ చేసుకోండి. సో ఇదండి ఈరోజు వీడియో. సో